దేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్త విధానాలను అనుసరిస్తోంది రైల్వే శాఖ. దీనిలో భాగంగానే రైలు ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది. ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొనకుండా ఉండేందుకు రైల్వే శాఖ కవచ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. లోకో పైలట్ అప్రమత్తంగా లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానంతో ఎదురెదురుగా వచ్చే రైళ్లు వాతంటతవే ఆగిపోయి ప్రమాదాలు జరగకుండా కవచ్ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ కవచ్ వ్యవస్థను రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఇండియన్ ఇండస్ట్రీ సహకారంతో అభివృద్ధి చేశారు. అయితే రీసెంట్ గా కవచ్ కొత్త వర్షన్ 4.0కు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోని రైల్వే కార్యకలాపాల భద్రతకు ఉపయోగపడనుంది. రాబోయే కొన్నేళ్లలో మొత్తం రైల్వే నెట్వర్క్స్ లో కవచ్ ప్రధాన రక్షణ వ్యవస్థగా మారనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్ ను దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటి వరకు 1465 కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా కవచ్ 4.0 లేటెస్ట్ వర్షన్ ను దక్షిణ మధ్య రైల్వే సనత్ నగర్, వికారాబాద్ సెక్షన్లో 63 కిలోమీటర్ల సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. అలాగే కవచ్ వర్షన్ 3.2ను నాగర్సోల్, ముద్గేట్, ధర్మాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, కర్నూలు సిటీ, ధోన్, గుంతకల్ రూట్లో 959 కిలోమీటర్ల మేర, వికారాబాద్, బీదర్ రూట్లో 90 కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే వికారాబాద్ వాడి సెక్షన్లో 112 కిలోమీటర్ల మేర విజయవంతంగా అమలు చేస్తున్నారు. కవచ్ 3.2ను బీదర్, ఫర్లీ, వైజ్నాథ్, పర్షాని సెక్షన్లో 241 రూట్ కిలోమీటర్ల మేర కూడా విస్తరించినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 2014-15లో దక్షిణ మధ్య రైల్వేలో 250 కిలోమీటర్ల మేర సెక్షన్ కోసం పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. 2015-16లో ప్యాసింజర్ రైళ్లలో మొదటి ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించారు. ఆ తర్వాత 2017-18లో కవచ్ స్పెసిఫికేషన్ వర్షన్ 3.0ను అమలు చేస్తూ వస్తున్నారు. ఏటేటా కొత్త వర్షన్ను డెవలప్ చేస్తూ కవచ్ లేటెస్ట్ వర్షన్ను రైల్వేలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. లేటెస్ట్ వర్షన్ కవచ్ 4.0 సనత్ నగర్, వికారాబాద్ సెక్షన్లో 63 రూట్ కిలోమీటర్ల మేర సక్సెస్ఫుల్ కావడంతో అన్ని చోట్ల ఇదే పద్ధతిని అవలంబించేందుకు సిద్ధమవుతున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. Kavach around the train. Even if there are two trains coming close to each other, they will stop automatically. If there is a one train here and another train coming behind, it will stop automatically. If there is a red light, this loco will automatically stop. Kind of an autopilot. Automatic train protection.